సింగరేణిలో చేసేటప్పుడు ఉద్యమం కొంత ముందుకు తీసుకెళ్లిర్రు. ఆ సమయంలో ఎందుకు మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో, జైల్లో పొంటి అంటే బాయిలో గని గనిలో వనిలో కార్ఖానాల్లో హిలాతలములో హేమం పిండిన కార్మిక వీరుల కర్మజలానికి ఖరీదు గట్టే శరాబులేడు అంటాడు శ్రీశ్రీ. గనిలోకి వెళ్ళిన వాడు మళ్ళీ బయటకు వస్తాడనే నమ్మకం లేని రోజులు అవి. అలాంటి స్థితిలో బొగ్గు గని కార్మికులను వెంటేసుకొని వాళ్ళకు సేఫ్టీ రూల్స్ కావాలి, వాళ్ళకి జీతాలు పెరగాలి అని నేను పెద్ద ఎత్తున కొట్లాడాను. ఆ బావులను మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళకి ఇస్తుంటే, పెట్టుబడిదారులకు ఇస్తుంటే, గవర్నమెంట్ చేయాల్సిన పనిని పెట్టుబడిదారులకు ఇస్తున్నప్పుడు అప్పుడు కార్మికులను ఎంట పెట్టుకొని భారీ యంత్రాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైనాదే రాజన్న, బావులకు బతుకులకు తాళాలు పడతాయి రాజన్న, చేతికి మూతికి తాళాలు పడతాయి రాజన్న, అప్పులోళ్లకు నువ్వు పెట్టగడతావు రాజన్న, చిట్టిలోళ్లకు నువ్వు చిట్టెట్టగడతావు రాజన్న, ఎదిగిన బిడ్డకు పెండ్లెట్లా చేస్తావు రాజన్న, ఎదుగుతున్న కొడుకు కొలువెట్లా తెస్తావు రాజన్న, అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న, సింగరేణి బతుకు సీకటైనదే రాజన్న. అలా సింగరేణి కార్మికుల్ని వెంట పెట్టుకొని భారీ యంత్రాలకు వ్యతిరేకంగా కొట్లాడినాం. ఆ సందర్భంగా జైలు పోయాం.